సార్ మరి భారత్, పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులైతే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు. సో, ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే పాకిస్తాన్, భారత్ సీజ్ ఫైర్ అంటూ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకటి ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. సో, ఏంటంటారు సార్? ఇక్కడి దాకా ఎండ్ కార్డ్ పడిందంటారా ఈ వార్‌కి సంబంధించి? ప్రస్తుతానికి యెస్. హ్మ్. కానీ ఎంత సేపు దాకా అట్లాగే ఉంటదో మనకు చెప్పడం కొంచెం కష్టం. అవును. మన అవును. సైడ్ నుంచి ఎండ్ స్టేట్‌కి 2 కండిషన్స్ ఉన్నాయమ్మా. సార్. ఫస్ట్ వన్ ఈస్ మేము టెర్రర్ ఆపరేషన్స్ పాకిస్తాన్ నుంచి ఇండియాలో కానివ్వము. అవును. మేమేమి సపోర్ట్ చేయటం లేదు. హ్మ్. యాంటీ టెర్రరిస్ట్ ఎక్కడైనా మన దగ్గర ఉంటే మేమే యాక్షన్ తీసుకుంటాము అని వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి. హ్మ్. ఓకే. ఓకే. సెకండ్ కండిషన్ ఇస్ మీరు పీఓకేలో ఇల్లీగల్ ఆక్యుపేషన్‌లో ఉన్నారు. అవును. అది ఖాళీ చేసి మీరెళ్ళండి. హ్మ్. ఎళ్ళకపోతే సీజ్ ఫైర్‌కి ఇది అంత హ్మ్. ఎఫెక్ట్ ఉండదు. హ్మ్. రెండోది హ్మ్. మనం వాటర్ కట్ చేసున్నాం. హ్మ్. సీజ్ ఫైరే అన్నాం. అవును. రిటర్న్ టు స్టేటస్ కో అని అనలా. అవును. సో, ఆ వాటర్ కంట్రోల్ మన చేతుల్లో ఇంకా ఉంది. హ్మ్. హ్మ్. మీరు హ్మ్. ఈ కండిషన్స్ మీట్ అయితే ఆ వాటర్ మేము రిలీజ్ చేస్తాం. అవును. హ్మ్. హ్మ్. ఇంకా వీళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఊరినే రైట్ నౌ అయితే హ్మ్. మిలిటరీ యాక్షన్ స్టాప్ అయింది. హ్మ్. మనం ఎప్పుడైనా ముందల నుంచే అన్నాం. వీఆర్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేస్తున్నాము. మేము మీ ఇంటిని టచ్ చేయలేదు. సివిలియన్ పాపులేషన్‌ని టచ్ చేయలేదు. హ్మ్. ఏమేమి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని టచ్ చేయలేదు. హ్మ్. ఉట్టి నోన్ మిలిటరీ నోన్ టెర్రరిస్ట్ సెంటర్స్ అని కొట్టాం. అవును. అప్పుడే మీరు హ్మ్. క్వైట్‌గా ఉన్నట్టయితే అప్పుడే అయిపోయేది కదా! అవును. మీరు క్వైట్‌గా ఉండలేదు కదా! అవును. మేము రిటాలియేషన్ చేస్తాము, మీరు యాక్షన్ తీసుకుంటాం అని ఉన్న కొంచెం టర్కీ నుంచి కొనుక్కొని తెచ్చుకున్న ఆహ్, ఏంటి డ్రోన్సు, చైనా మీరన్నట్లు నుంచి తెచ్చుకున్న మిసైల్స్ చేశారు సార్. వారు చేసేటప్పుడు గూడా ఇది ఉగ్రవాదుల మీద మాత్రమే పాకిస్తాన్ అమాయక ప్రజల మీద దాడి కాదు అంటూ కూడా వాళ్ళు చేసినట్టు తెలుస్తుంది. మన ప్రధాని, గవర్నమెంటు, ఆ మిలిటరీ చాలా కేర్‌ఫుల్‌గా ఉందండి. హ్మ్. ఈ ఈ ఈ ఆపరేషన్ ఎంత నైస్‌గా ప్లాన్ చేశారంటే, సరే. మేము ఒట్టి యాంటీ టెర్రర్ యాక్టివిటీ ఆపరేషన్ సింధూర్ ఈస్ హ్మ్. అన్ యాంటీ టెర్రర్ యాక్షన్. హ్మ్. ఇది అగైన్స్ట్ పాకిస్తాన్ వార్ హ్మ్. అదేం లేదు. అని వాళ్ళు చేశారు కదా! అవును. మనది సివిలియన్ పాపులేషన్‌ని కొట్టటము, టౌన్స్‌లో హ్మ్. మిసైల్స్ పంపించటము, మిలిటరీ అవును. ఇన్‌స్టాలేషన్ మీద యాక్షన్ తీసుకోవటం. మనం రిటాలియేట్ చేయాలి కదా! రిటాలియేట్ అవును. చేసాం. అవును. లక్కీలీ మన ఎయిర్ డిఫెన్సెస్ ఎంత బాగున్నాయంటే వాళ్ళు పంపించిన 300, 400 డ్రోన్‌లు, 100 మిసైల్స్ హ్మ్. ఏమి హ్మ్. ఎఫెక్ట్ కాలా. అక్కడో అవును. ఇక్కడో ఒకటో రెండో పోయినాయి. నథింగ్ అవును. మచ్ టు టాక్ అబౌట్. హ్మ్. కానీ ఏం చేశారు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర హ్మ్. మన లైన్ ఆఫ్ కంట్రోల్ సిమ్లా అగ్రీమెంట్ కింద ఉంది. వాళ్ళు హ్మ్. సిగ్రా అగ్రీమెంట్ రద్దు చేశారు. ఓకే. రద్దు చేస్తే లైన్ ఆఫ్ కంట్రోల్‌కి అర్థం లేదు. హ్మ్. టీటూరో లీగల్‌గా దానికేం పొజిషన్ లేదు. హ్మ్. డి ఫ్యాక్టో అక్కడ ఉన్నారు వాళ్ళు లైన్‌కి ఇటువైపు మనం ఉన్నాం. అవును. మన ఊరుల మీద సివిలియన్ పాపులేషన్ మీద ఫైర్ చేసుకుంటా ఉండి, మోటార్ హ్మ్. బాంబ్స్ ఏస్తా ఉండి, హ్మ్. స్నైపర్ రైఫిల్స్ పెట్టి 1 ఆర్ 2 పీపుల్‌ని చంపుతా ఉంటుంటే దే హ్మ్. ఆల్సో రిటాలియేట్. యెస్. యెస్. లైన్ ఆఫ్ కరెక్ట్. కంట్రోల్ మీద యాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉందంటే ఆపేస్తాం. అవును. మళ్ళీ సీజ్ హ్మ్. ఫైర్ వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా? మళ్ళీ హ్మ్. లేకపోతే మళ్ళీ కాల్చడం మొదలు పెడతారా? అవును. మీరన్నట్టు మెయింటైన్ వాళ్ళ దగ్గర ఎక్కువ చేస్తారంటారా సార్ అమ్యునిషన్ సీజ్ లేదు. ఫైర్ అన్నది? ఆ! సీజ్ ఫైర్ అన్నది ఇప్పుడు వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో ఇది మెయింటైన్ చేసే ఛాన్స్ ఉందంటారా అసలు? కొంచెం రెస్పాన్సిబుల్ పీపుల్ అయితే మెయింటైన్ చేసే ఛాన్స్ ఉందండి. ఓకే. పాకిస్తాన్ రెస్పాన్సిబుల్ పీపుల్ కాదు. అవును. అవును. వాళ్ళు ఇప్పుడు ఎందుకు సీజ్ ఫైర్ ఒప్పుకున్నారంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర హ్మ్. కన్సాలిడేట్ చేయడానికి టైం కావాలి. అవును. టైం మీద హ్మ్. కొంచెం ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ డ్రోన్స్ అయన్నీ పంపించారు కదా! దాంట్లో మన మీద పెద్ద యాక్షన్ జరుగుద్ది అనుకున్నారు అవ్వలేదు. హ్మ్. హ్మ్. ప్లేన్స్ పంపించారు. ఒక పైలట్ మధ్య మన ప్రిజనర్ ఆఫ్ వార్‌గా ఉన్నాడు. అవును. ఇంకా 2 ప్లేన్స్ కూడా పడిపోయినాయి అంటున్నారు. దానికి ఫుల్‌గా ప్రూఫ్ ఇంకా రాలేదు. హ్మ్. ఒక ఏవాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా పోయిందన్నారు. దానికి ప్రూఫ్ ఇంకా రాలేదు. కానీ మాట అయితే జరుగుతుంది. హ్మ్. వీళ్ళు మన డ్యామేజ్ చేస్తే ఎయిర్‌పోర్ట్ రన్‌వే అంతా డ్యామేజ్ అయిపోయింది కదా! అవును సార్. మేజర్ ఎయిర్‌పోర్ట్స్‌లో. ఆ అవును. రన్‌వే డ్యామేజ్ అయిపోతే ఆ ప్లేన్స్ అక్కడ ల్యాండ్ చేయలేవు. ఇంకెక్కడో ల్యాండ్ అవ్వాలి. అవును. వాళ్ళు అక్కడే ఫ్యూల్ ఎళ్ళాలి. హ్మ్. మళ్ళీ వాళ్ళకి నింపాలి. కానీ హ్మ్. మన కెపాసిటీ వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు. తెలిసిపోయింది కాబట్టి మనకు కొంచెం టైం కావాలి. ఇంకేదో ప్లాన్ ఏసుకోవాలి అనుకుని ఒప్పుకున్నారు. మంచి మనసుతో సీజ్ ఫైర్‌కి ఒప్పుకున్నారు అని నేను నమ్మను.
అవును. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు అంతకు ముందు గూడా మేము కాలబేరానికి వస్తున్నాము. మాకు యుద్ధం వద్దంటూనే మళ్ళీ డ్రోన్‌లతోటి కూడా దాడి చేయడం జరిగింది. మిసైల్స్ ద్వారా గాని, డ్రోన్‌లతోటి కూడా నిన్ననే చూసాం మనం అది. 1987 లో సార్. సియా హుల్క్ టైంలో హ్మ్. మేము ఇండియాతో ఫైట్ చేయలేము. అందుకని టెర్రరిస్ట్ యాక్టివిటీ పెట్టి వార్ ఆఫ్ 1000 కట్స్ అని విల్ మేక్ దెమ్ బ్లీడ్ టు డెత్ అన్నారు. ఓకే. హ్మ్. చేస్తా ఉన్నారు అప్పటి నుంచి. హ్మ్. మన నో బ్లీడింగ్ అయితే చేస్తున్నారు, కొడుతున్నారు. చాలా సాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి. హ్మ్. బాంబేలో 93లో అయింది. మళ్ళీ బాంబేలో 2008లో అయింది. మళ్ళీ హ్మ్. ప్రతి చోట అక్కడ, ఇక్కడ చేస్తా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు కూడా వాళ్ళ స్లీపింగ్ సెల్స్ ఇండియాలో ఉన్నాయి. అవును. వాళ్ళకి హ్మ్. అబోవ్ గ్రౌండ్ సపోర్ట్ ఉంది. అబోవ్ గ్రౌండ్ హ్మ్. సపోర్ట్ లేకపోతే వాళ్ళు చేయలేరు. అంటే హ్మ్. మన పాపులేషన్ లో ఫ్యూ హ్మ్. పర్సెంటేజ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఇస్ ట్రైయింగ్ పట్టుకొని తీసేయాలని. హ్మ్. అందుకనే మన ప్రజా అంతా కూడా హ్మ్. కొంచెం నిగరాని సరిగ్గా పెట్టుకుని హ్మ్. ఎక్కడైతే అనుమానం వస్తుందో గవర్నమెంట్ కి పోలీస్ కి రిపోర్ట్ చేయాలి. హ్మ్. హ్మ్. ఎక్కడైతే వాళ్ళు ఎలక్ట్రికల్ లైన్స్, రైల్వే లైన్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, మనకి ఇంపార్టెంట్ అవును. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. అవును. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర సీ సంథింగ్ సస్పిషియస్ అంటే డౌట్ హ్మ్. వచ్చినప్పుడు హ్మ్. పోలీసుకి చెప్తే దాని మీద హ్మ్. యాక్షన్ తీసుకుంటారు. హ్మ్. మనం అట్లా చేయాలి. తర్వాత రెండోది ఏంటంటే నేను అనేది, సార్. వీళ్ళు పహల్గామ్ లో డైరెక్ట్ గా హ్మ్. ఇట్ ఈస్ యాంటీ హిందూ ఆపరేషన్ అని చేశారు. అవును. అవును. మతం అడిగి మరీ క్లియర్ చంపారు. గా ఐడెంటిఫై చేసి సిగ్గుచేటుగా బిహేవ్ చేసి వాళ్ళని చంపారు. అవును. లేడీస్ టచ్ చేయాల. లేడీస్ హ్మ్. కి ఏమని చెప్పారు, హోటల్ మోడీ అన్నారు. అంటే ఏంటి, హిందూ ముస్లిం డిస్టర్బెన్స్, రాయట్స్ స్టార్ట్ చేద్దామని వాళ్ళ ఆలోచనతో చేశారు. హ్మ్. దీన్ని హ్మ్. ఎంకరేజ్ చేసేది ఎవరు, చైనా. అవును. చైనా ఎందుకు చేస్తుంది, హ్మ్. వాళ్ళ కంట్రీలో పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ హ్మ్. ట్రంప్ గారు వచ్చేసేసి టారిఫ్స్ వేశారు. వాళ్ళకి హ్మ్. ఎక్స్పోర్ట్లు కావట్లేదు. వాళ్ళు హ్మ్. మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్కడ అమ్ముతారు, హ్మ్. అక్కడ చేసే కంపెనీస్ అన్ని ఫారెన్ కంపెనీస్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. అవును. డబ్బులు హ్మ్. విత్డ్రా చేసుకుంటున్నాయి. హ్మ్. ఫ్యాక్టరీస్ క్లోజ్ చేస్తున్నాయి. షిఫ్ట్ హ్మ్. చేస్తానంటున్నారు. కొన్ని హ్మ్. వియట్నాంకి వెళ్తాయి, కొన్ని మలేషియాకి వెళ్తాయి. కానీ హ్మ్. వియట్నాం, మలేషియా స్మాల్ కంట్రీస్, ఎక్కువ తీసుకోలేవు. హ్మ్. హ్మ్. మెయిన్ హ్మ్. కంట్రీ అబ్జార్బ్ అయ్యేది ఇండియా. అవును. ఇండియాకి వస్తా ఉంటే ఇండియా విల్ గ్రో, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. దాన్ని హ్మ్. ఎట్లా ఆపాలి అని వాళ్ళ ప్రయత్నం. హ్మ్. హ్మ్. అది ఎట్లా ఆపాలి అంటే ఫస్ట్ కొంచెం బంగ్లాదేశ్ దగ్గర ఎంకరేజ్ హ్మ్. చేశారు. హ్మ్. ఆ షాన్ ట్రైబ్స్ అను అరకన్ ఆర్మీ అనేదో అక్కడ పెట్టుకున్నారు. హ్మ్. అది హ్మ్. అమెరికాకు సూట్ అయింది. వాళ్ళ అమెరికాతో బైడెన్ కింద అక్కడ బ్రేక్ అవే ఒక చిన్న కంట్రీ లాగా తయారు చేద్దామని అనుకున్నారు. హ్మ్. అది షేక్ హసీనా ఒప్పుకోలేదని షేక్ హసీనాకి డిపోజ్ చేసి పంపించేశారు. ఓకే. హ్మ్. బంగ్లాదేశ్ లో మనం వార్కి వెళ్తే యూక్రెయిన్, రష్యా లాగా బంగ్లాదేశ్ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉంటారు. మనం హ్మ్. అన్నెసరీ ట్రబుల్ లో ఉంటాము. ఈ హ్మ్. కంట్రీలో వార్ జరుగుతా ఉంది, అన్రెస్ట్ ఉంది అని తత్వ ఫైనాన్షియల్ వాళ్ళు రారు అని చెప్పి ట్రై చేశారు. అది డిడ్ వర్క్. హ్మ్. ఇప్పుడు కూడా అది ట్రై చేస్తున్నారు. హ్మ్. విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ మాట్లాడటానికి చాలా పెద్దగా మాట్లాడుతుంది. అవును. మేమంతా సొంతంగా అవును. పొగుడుకుంటా మాట్లాడతారు. హ్మ్. వాళ్ళకంత లేదు. హ్మ్. బలూచిస్తాన్ వాళ్ళు ఫైట్ చేసి రోజు 15-20 పాకిస్తానీ ఆర్మీ సోల్జర్స్ చంపేస్తా ఉన్నారు. హ్మ్. దాని సంగతి మాట్లాడట్లా. హ్మ్. ఎన్నో వేల మంది పోయారు ఇప్పుడు వరకు. అవును. హ్మ్. కానీ ఇప్పుడు బలూచిస్ కొంచెం ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా చాలా ఆర్మ్స్ వదిలిపెట్టిపోయింది. హ్మ్. ఆ ఆర్మ్స్, అమ్యునిషన్ బలూచిస్ వాళ్ళు కొనుక్కున్నారు. ఓకే. సడన్ గా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. దేర్ ఏబుల్ టు ఫైట్. ఆ ట్రైన్ ని కిడ్నాప్ చేశారు, హైజాక్ అవును. చేశారు. అవును. చాలా మందిని యాక్షన్ తీసుకుంటున్నారు. హ్మ్. ఆ సీపెక్ కారిడార్ మొత్తం చైనీస్ యాక్టివిటీ అవనీయటం లేదు. హ్మ్. గద్వార్ పోర్ట్ లో బ్లాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏ సిచ్యువేషన్ లో ఉంది, కరాచీ బ్లాక్ అయిపోయింది, గద్వార్ బ్లాక్ అయిపోయింది. మధ్యలో హ్మ్. ఒక చిన్న పోర్ట్స్ ఉన్నాయి, ఒకటో రెండో, అంత హ్మ్. లోడ్ తీసుకోలేవు. అది హ్మ్. కూడా బలూచిస్తాన్ ఆపేస్తున్నారు. అవును. ఇప్పుడు బలూచి వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ డిక్లేర్ చేసుకున్నారు. మా హ్మ్. ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటున్నారు. సో హ్మ్. బలూచ్ బ్లాక్ అయిపోతే వాళ్ళ సదర్న్ సెక్టర్ అంతా బ్లాక్ అయిపోయింది, హ్మ్. ఎక్సెప్ట్ కరాచీ అండ్ సింధ్. ఆ యెస్. సింధ్ కరెక్ట్. ప్రావిన్స్ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. హ్మ్. యాంటీ యూనియన్ యాక్టివిటీ, యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ వచ్చి ఆ యూనియన్స్ అన్ని రోడ్లు హ్మ్. బ్లాక్ చేసింది లాస్ట్ వీక్. హ్మ్. వాళ్ళకి సీ నుంచి ఏమి రావట్లేదు లోపలికి. హ్మ్. హ్మ్. ల్యాండ్ నుంచి రావాలి అంటే ఇరాన్ నుంచి కొంచెం వచ్చేది, అది ఇప్పుడు బలూచిస్ బ్లాక్ చేశారు. అది హవాలా అవును. ట్రాన్సాక్షన్ లో కొంచెం పెట్రోల్ అవన్నీ ఫ్యూల్ వచ్చేది, అది హ్మ్. పోయింది.
ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఏం కావాలి, ఎక్కడి నుంచి ఏం రావట్లేదు కదా. ఇండియా ఉమ్, కంప్లీట్ షట్ డౌన్ చేసింది. ఉమ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ రోడ్ మీద ఉమ్, కొన్ని సామాన్ పంపించడానికి ట్రై చేశారు. ఉమ్, బలూచిస్తాన్ బ్లో ఆఫ్ చేశారు. సో ఉమ్, అక్కడి నుంచి కూడా రావట్లేదు. ఉమ్, ఇప్పుడు ఇరాన్ నుంచి రావట్లేదు. ఇంకా వాళ్ళకి కంప్లీట్లీ సరౌండ్ అయిపోయి, పాత రోజుల్లో పోర్ట్ చుట్టూ ఎవరైతే సైన్యం పెట్టుకుని కూర్చునేవారో అట్లా మనం పాకిస్తాన్ బ్లాక్ చేశాం. ఉమ్, 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 ఇప్పుడు వాటర్ కూడా బ్లాక్ అయిపోయింది. ఉమ్, అది కంప్లీట్ గా 100% బ్లాక్ చేయలేము, ఎందుకంటే మన దగ్గర అంత స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఉమ్, కానీ ఎప్పుడు వదిలిపెట్టాలో, ఎప్పుడు బ్లాక్ చేయాలో అది మన చేతుల్లో ఉంది. ఉమ్, టైమింగ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాక్సిమం డ్యామేజ్ అవటానికి పిఓకే మనకి ఇవ్వాలి. అవును. టెర్రరిజం మేము సపోర్ట్ చేయము అని మాకు రుజువు చేయాలి. ఉమ్, ఉమ్, దట్ అండ్ స్టేట్ ఇస్ ఓకే ఫర్ ఇండియా. ఉమ్. కానీ వాళ్ళ అంత రైట్ పీపుల్ కాదండి. సో వాళ్ళ మరి ఆలోచన వేరు. పిఓకే బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సపరేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? బలూచిస్తాన్ ఆల్రెడీ సెపరేట్ అయింది. ఉమ్, పిఓకే కూడా అవుద్ది. ఓకే. అదే కాక తారీఖే తాలిబాన్ అన్న గ్రూపు ఆఫ్ఘనిస్తాన్, పష్తూనిస్తాన్ నుంచి ఫైట్ చేసి వజీరిస్తాన్ బెల్ట్ అంతా వాళ్ళు కూడా దే ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్. ఉమ్, పాకిస్తాన్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది. ఉమ్, ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారు. ఉమ్, అప్పుడు మిగిలింది ఏంటండి ఇక్కడ, ఈ కరాచీ అండ్ పంజాబ్, అవును. సింధ్ అండ్ పంజాబ్. ఆ సింధ్ వాళ్ళు ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. అవును. వాళ్ళు ఎందుకు డిసైడ్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళలో ముగ్గురు నలుగురు ఉన్నారు. ఉమ్, ఎవరు అఫీషియల్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అవుతారో వాళ్ళే డిసైడ్ చేయలేకపోతున్నారు. అందుకని కొంచెం అక్కడ గొడవ జరుగుతూ ఉంది. అందరూ క్వైట్ గా అయిపోతే పంజాబ్ పాకిస్తాన్ ఆర్మీ కెన్ టాకల్ కరాచీ, సింధ్ లీడ్ చేయొచ్చు. ఈ ఉమ్, కండిషన్ లో వాళ్ళతో ఫైట్ చేయాలి, వీళ్ళతో ఫైట్ చేయాలి, వీళ్ళతో ఫైట్ చేయాలి, ఫైటింగ్ ఎబిలిటీ లేదు. ఉమ్, ఉమ్, పెట్రోల్ రేషన్ అవుతుంది. ఇవాళ పొద్దున ఆల్ ఉమ్, పెట్రోల్ బంక్స్ మూసేసి 48 గంటలకి పెట్రోల్ లేదు, పెట్రోల్ బంక్స్ అని క్లోజ్ అన్నారు. ఉమ్, బ్యాంకు పోతే $30 అయినా 3,000 పాకిస్తానీ రూపీస్ అన్నా దానికన్నా ఎక్కువ మీరు డ్రా చేయలేరు. ఉమ్, ఎట్లా బతకాలండి పీపుల్? అవును. అవును. ఉమ్, అంత ఆ బ్యాడ్ కండిషన్ లో ఉంది కాబట్టి సరే. మేము ఇంత ట్రై చేసాము ఈ 2 రాత్రులు, అది ఉమ్, పనికి రాలేదు, పని చేయలేదు కాబట్టి సో ఉమ్, సీజ్ ఫైర్ ఒప్పుకున్నారు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళకి ఒత్తిడి వేరే బట్టి ఆప్షన్ ఒప్పుకున్నారు. లేదు కాబట్టే ఇంకా ఆ సీజ్ ఫైర్ ఒప్పుకున్నారని చెప్పొచ్చు అంటారా సార్? వెరీ ట్రూ. ఉమ్, అందుకని ఎన్ని రోజులు సీజ్ ఫైర్ ఉంటది అంటే, ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కడైనా ఆప్షన్ కనపడిందో, ఉమ్, ఏదో ఛాన్స్ దొరికి కొంచెం ఏదో మెటీరియల్ వచ్చింది, ఏదో ఉమ్. మనం ఇక్కడ పట్టొచ్చు అని ఐడియా వస్తే చేస్తారు. సార్ మరి ఈ మోస్ట్ లైక్లీ నేపథ్యంలో సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. మోస్ట్ లైక్లీ ఉమ్, స్లీపర్ సెల్స్ ఉన్నాయండి ఇండియాలో. అవును. అవును. చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయి, వాళ్ళకి అబౌవ్ గ్రౌండ్ సపోర్ట్ ఉంది. అందుకనే అంటున్నాను, మన ప్రజలు కూడా అందరూ ఆ స్లీపర్ సెల్స్ డిటెక్ట్ చేసి బయట చెప్పటానికి కొంచెం నిగరాని పెట్టుకుని చూసుకుంటా ఉండాలి. ఉమ్, ఆ యాక్షన్ తీసుకోవచ్చు. అది మాకు ఓకే. తెలీదు, మేము సీజ్ ఫైర్ ముట్టుకోవటం లేదు, వాళ్ళు చేస్తున్నారు, మీరే యాక్షన్ తీసుకోండి అని బ్లేమ్ మా రెస్పాన్సిబిలిటీ కాదు అంటే చేయొచ్చు. ఉమ్, అది చేశారంటే మళ్ళీ సీజ్ ఫైర్ కాదు, వీళ్ళు ఇట్టమేగాని అంటాం. ఉమ్, సో మనం జాగ్రత్తగా ఉండాలి, మనకే ఎఫెక్ట్ కాకూడదు. ఉమ్, మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, ఇండియా ఇస్ అ వెరీ డిస్టర్బ్డ్ కంట్రీ అని అనుకునే అవకాశం మనం కూడా ఇవ్వకూడదు. ఉమ్, అది అవును. ప్రజెంట్ పొజిషన్ లో ఇవాళ ఇప్పుడే గంట కూడా కాలేదని సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి ఉమ్, ఏమవుద్ది, ఎట్లా అవుద్ది అని 2-3 రోజుల్లో తెలుసుద్ది. ఉమ్, వాళ్ళ యాటిట్యూడ్, ఆలోచన ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఇండియా మమ్మల్ని ఒత్తిడి పెట్టేసేసి సీజ్ ఫైర్ ఒప్పించింది అని ఉమ్, వాళ్ళ మనసు సెటిల్ కాదు, ఏదో అవును. చేయాలి అని ప్రయత్నం చేస్తారు. ఉమ్, అంటే వాళ్ళు సీజ్ ఫైర్ మనం ఏం చెప్పక్కర్లా, వాళ్ళే బ్రేక్ చేస్తారు. లైన్ అవును. ఆఫ్ కంట్రోల్ దగ్గర ఫైరింగ్ మళ్ళీ మొదలు పెడతారు. అవును. ఈ అవును. ఇది చేసేటప్పుడు సారీ మేము ఛాన్స్ ఇచ్చాము, నువ్వు చేయలేదు అని మళ్ళీ కొట్టచ్చు. అవును. ఇప్పుడు వీళ్ళు స్టాప్ బటన్ అనుకుంటున్నారు, ఇంతవరకు స్టాప్ బటన్ కాదు, ఇప్పుడు సీజ్ బటన్, ఓకే. పాజ్ ఓకే. బటన్. పాజ్ బటన్. ఓకే. ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్ పాజ్ బటన్. ఓకే. ఇట్స్ వీళ్ళ నాట్ స్టాప్ బిహేవియర్ బటన్. సరిగ్గా ఉంటే, ఉమ్, బిహేవియర్ సరిగ్గా ఉంటే స్టాప్ అవుద్ది.
బిహేవియర్ సరిగ్గా కాదనుకోండి మళ్ళీ ప్లేలోకి వచ్చుద్ది. కరెక్ట్ సార్. యాహ్! సార్ ఇప్పుడు చూసుకుంటే ఐఎంఎఫ్ కూడా దీనికి సంబంధించి $1 బిలియన్ భారత్ వద్దన్నా కూడా $1 బిలియన్ పాకిస్తాన్‌కి శాంక్షన్ చేసింది. సో మరి పాకిస్తాన్ ఉగ్రవాదానికి వాడతారని చెప్పినా కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా కూడా ఈవెన్ దో ఐఎంఎఫ్ శాంక్షన్ చేసింది. సో ఏమంటారు సార్ దీని గురించి? యూఎస్ఏ కొంచెం ఫ్రెండ్లీ కంట్రీ. హ్మ్. కానీ మన ప్యాలని అనుకోవద్దు. వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. అవును. వాళ్ళకి ఆర్మ్స్ అమ్మటానికి కావాలి. హ్మ్. పాకిస్తాన్‌కి స్పేర్స్ కావాలి. వాళ్ళు అమ్ముతారు. సో సీజ్ ఫైర్ అయింది కదా! అమ్మటంలో ఏం నష్టం లేదు కదా! అని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు. మన ఇంట్రెస్ట్ మనం చూసుకోవాలి. హ్మ్. కానీ $1.4 బిలియన్ యెస్. 1 కాదు కొంచెం ఎక్కువ ఇచ్చారు. హ్మ్. బట్ ఎక్కడి అనుకోవచ్చు. నుంచి వచ్చి మీరు వార్ ఫైటింగ్ టైమ్‌లో మీరు 1.4 ఇచ్చినా, 10 ఇచ్చినా హ్మ్. ఏం చేస్తారు దాంట్లో? వెపన్స్ కొనాలంటే టైం కావాలి. హ్మ్. వెపన్స్ లోపలికి తీసుకురావాలంటే దారి కావాలి. హ్మ్. మీకు దారి లేదు, టైము హ్మ్. లేదు. ఏం హ్మ్. చేస్తారు? హ్మ్. అందుకనే సీజ్ ఫైర్ డిక్లేర్ చేశాడు. వాళ్ళకి టైం ఇవ్వటానికి. ఓకే. హుహు. మన హ్మ్. ఇంట్రెస్ట్‌లో కాదు. ఓకే. హ్మ్. యాస్ లాంగ్ యాస్ దే ఆర్ నైస్, వి ఆర్ నైస్, ఫ్రెండ్లీ. బట్ హ్మ్. భూజం పాడు మనం చెప్పిందంతా వింటారు అని అట్లా అనుకోవటం తప్పు. వాళ్ళ ఓకే. కంట్రీ ఇంట్రెస్ట్ వాళ్ళది. మన కంట్రీ ఇంట్రెస్ట్ మనది. ఓకే. సార్ ఇప్పుడు చూసుకుంటే అమెరికా అయితే పాకిస్తాన్‌కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఫైనల్‌గా హ్యాండ్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే టర్కీ అయితే పాకిస్తాన్‌కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అంటే వాళ్ళు ఆహ్, ఒక టైంలో వాళ్ళ పొజిషన్ బాలేనప్పుడు ఇండియా అయితే చాలా సపోర్ట్ చేసింది. ఈవెన్ దో ఇట్లాంటి టైంలో టర్కీ పాకిస్తాన్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఏమంటారు సార్ దీని గురించి? టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఒక కలగంటున్నాడు. హ్మ్. ఆయన ఏ లోకంలో ఉన్నాడంటే పాత రోజుల్లో టర్కీ కాలిఫేట్ ఇస్లాం కంట్రీ అంతా మేము రూల్ చేసేవాళ్ళం. ఇవాళ కూడా నేను అట్లాగే టర్కీని ఒక ఖలీఫాతాగా తయారు చేస్తాను అని. హ్మ్. ఇట్లా అనుకునే మనిషి ఆహ్, పాకిస్తాన్ ఇస్ ఎ గుడ్ మిలిటరీ అలై అని అనుకుంటాడు. హ్మ్. కానీ టర్కీ సొంతంగా ట్రబుల్‌లో ఉంది గదా! హ్మ్. హ్మ్. వాళ్ళ దగ్గర కూడా అంత ఫైనాన్సెస్ లేవు. హ్మ్. ఈ యూక్రెయిన్‌కి సపోర్ట్ చేయటమే కొంచెం కష్టమైంది. అవును. యాంటీ ఇజ్రాయెల్ ఆపరేషన్‌లో కొంచెం సపోర్ట్ ఇచ్చారు. బట్ నాట్ మచ్. హ్మ్. మారల్ సపోర్టు, వర్బల్ సపోర్టు చాలా ఈజీగా ఇస్తారు. హ్మ్. ఫిజికల్ సపోర్ట్ ఇవ్వటానికంటే టర్కీ ఈజ్ ఇన్ ఎ బ్యాడ్ కండిషన్. అసలు అవును. అవును. ఎర్డోగాన్ ఉంటాడా లేదా అని డౌట్ వస్తుంది. హ్మ్. వాళ్ళ కంట్రీయే సివిల్ వార్‌లోకి వెళ్ళేటట్లుంది. డెమోక్రటిక్ మాకు ఓట్స్ కావాలి అని. హ్మ్. ఏమవుద్దో చూడాలి. హ్మ్. సరే ఇవాళ చూసుకుంటే ఒక పాకిస్తాన్ మంత్రి లండన్‌లో ఆహ్, తిరుగుతూ విహరిస్తూ కనిపించాడు. సో, అక్కడ లండన్‌లో పాకిస్తానీలు కూడా ఆయనని చూసి దుర్భాషలాడారు. బుద్ధి లేదు ఇక్కడ అంటే అంత వార్ జరుగుతుంటే బుద్ధి లేకుండా పా యూఎస్‌లో తిరుగుతున్నావా, లండన్‌లో తిరుగుతున్నావంటూ కూడా వాళ్ళు కొంచెం దుర్భాషలాడారు. ఏమంటారు సార్ దీని గురించి? పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అండి తరార్. ఒక యెస్ సార్. నిన్న రాత్రి, మొన్న హ్మ్. ఆయన టీవీలో వచ్చేసేసి హ్మ్. మేమంతా ఇన్నోసెంట్ పీపుల్. మా మీద ఇండియా హ్మ్. అట్లా మాట్లాడాడు. 5 రఫాల్స్ షూట్ చేశాము. హ్మ్. ఇయన్నీ బక్వాస్ మాటలు. హ్మ్. కానీ వాళ్ళందరూ నేను ఒకే క్వెషన్ అడుగుతాను. హ్మ్. పాకిస్తాన్ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యే జనరల్స్ హ్మ్. పాకిస్తాన్‌లో ఎందుకు లేరు? ఒక్కడు కూడా లేడు. హ్మ్. అందరూ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో ఉంటారు. ఆ! ఎందుకు ఇక్కడ నుంచి డబ్బులన్నీ లూట్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళి పెట్టుకొని బాగా హాయిగా ఉంటున్నారు. హ్మ్. పాకిస్తాన్‌లో ఎందుకుండరు? వాళ్ళ కంట్రీ కదా! అవును. అవును. వాళ్ళ ఆర్మీలో 4, 5 వేల సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్ హ్మ్. రిజిగ్నేషన్ లెటర్స్ ఇచ్చేసి పారిపోయారు. అవును. కొంతమంది ఫ్రంట్ లైన్ నుంచి మ్యూటినీ చేసి వెళ్ళిపోతున్నారు. హ్మ్. డెజర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఈ కండిషన్‌లో హ్మ్. పాకిస్తాన్ ఒక ఆర్మీ, హ్మ్. పాకిస్తాన్ మీకు తెలుసో లేదో ఫౌజీ సార్. ఫౌండేషన్ అని పాకిస్తాన్‌లో ఉంటది. ఓకే. ఫౌజీ ఫౌండేషన్ కంట్రోల్స్ ఆల్ దేర్ ఇండస్ట్రీ. హుహు. సిమెంటు, స్టీలు, హ్మ్. ట్రేడింగు హ్మ్. అంతా బ్యాంకింగు అన్నీ. ప్రతి హ్మ్. దాంట్లో వాళ్ళ ఏళ్లున్నాయి. హ్మ్. డబ్బులు సంపాదించుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటారు. హ్మ్. మా లాస్ట్ మంత్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్‌ని మాకు ఒక హ్మ్. 1,00,000 ఎకరాలు పంజాబ్‌లో ఇవ్వండి. హ్మ్. మేము అగ్రికల్చర్‌లో కూడా వెళ్తాము అన్నారు. ఓకే. ఆ! మనం ఒక క్వెషన్ అడగాలి. మీ ఆర్మీ ఫైటింగ్ ఆర్మీ టు డిఫెండ్ ద కంట్రీయా?
ఉమ్, లేకపోతే యువర్ ఆర్మీ ఈజ్ అ ట్రేడింగ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఉమ్, సో అట్లాంటి ఆర్మీకి కమిట్మెంట్ ఎక్కడ ఉంటదండి? అవును. కమిట్మెంట్ లేదు, ఉమ్, డబ్బులు లేవు. ఉమ్, ఏదో పబ్లిక్ కి కొంచెం చెప్పేసేసి మేమంతా ఫైటర్స్, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ గడుస్తారు, మేము చేస్తే అక్కడ పారిపోతారు అని అట్లా ఉమ్, ఊరినే పబ్లిసిటీ చేస్తారు. ఉమ్, అది లాస్ట్ 2 days లో కనపడిపోయింది, అది లాభం లేదు అని. ఉమ్, అందుకని ఒత్తిడిలో సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేశారు. ఓకే. కొన్ని రోజులు సీజ్ ఫైర్ ఉంటది. ఆ ఉమ్, సీజ్ ఫైర్ టైంలో కొంచెం బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఉమ్, ఉమ్, ఎన్ని రోజుల దాకా వాళ్ళు ఆ సొంతాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారో లేదో ఓకే. ఉమ్. ఆ! సార్ ఇప్పుడు చూసుకుంటే అంటే పాకిస్తాన్ ప్రజలు యుద్ధం వద్దన్నా గూడా వీళ్ళు పాలకులు గానివ్వండి, రక్షణ మంత్రి గానివ్వండి పాకిస్తాన్ వీళ్ళందరూ ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ వార్‌ని. ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? వీళ్ళకి బయట నుంచి సపోర్ట్ వస్తుంది. హ్మ్. డోంట్ అలౌ ఇండియా టు బి సెటిల్డ్. హ్మ్. ఇండియాలో అన్రెస్ట్ చేయండి, హ్మ్. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని. నోబడీ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ పాకిస్తాన్. హ్మ్. వాళ్ళు బ్లఫ్ మాస్టర్స్, వాళ్ళకి హ్మ్. సపోర్ట్ ప్రామిస్ చేసిన వాళ్ళు కూడా బ్లఫ్ మాస్టర్స్. హ్మ్. టెంపరరీ లెటర్సీ, ఏదో ఓకే. మాకు ఇంత పవర్ ఉంది అంత పవర్ ఉంది అన్నారు, అది హ్మ్. లేదు, అది రుజువైంది. హ్మ్. అగేన్స్ట్ ఇండియా మీరు ఫైట్ చేయలేదు. హ్మ్. ఇట గొడవ చేసుకుంటా ఉంటే వారం హ్మ్. 10 రోజుల్లో ఇండియా టేక్ ఓవర్ పాకిస్తాన్. ఓకే. టేక్ ఓవర్ చేసి ఏం చేస్తాం? మాకు ఆ కంట్రీ అవును. వద్దు. అవును. అవును. అందుకనే మనం కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు సార్ టేక్ మరి ఓవర్ పిఓకే అనుకోండి, హ్మ్. పిఓకేలో దాదాపు 2 కోట్లు పాకిస్తాన్ నుంచి పరిగెత్తిపోయి అక్కడ ఉన్నారు. హ్మ్. ఇండియా విల్ టేక్ ఓవర్ పిఓకే, మనం కూడా ఇండియన్ సిటిజన్స్ అయిపోతాం, హ్మ్. పాకిస్తాన్ లో బతకకుండా అక్కడ బతకటం చాలా బాగుంటది అని. హ్మ్. హ్మ్. మనం ఏం చేస్తామండి? హ్మ్. 2 కోట్ల మంది అక్కడి నుంచి వస్తుంటే అవును. అంటే వాళ్ళ అవును. కంట్రోల్ చేసి హ్మ్. 1950లో మీరు పిఓకేలో ఉన్నారా లేదా అని కనుక్కోవాలంటే ఇండియాలోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటుంటే నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ అని దాని హ్మ్. మీద మన పొలిటీషియన్స్ ఫైట్ చేస్తున్నారు, చేయొద్దు ఏంటి అని. వాళ్ళ అవును. ఓటు బ్యాంకులు పోతాయి. అవును. అలాగే హ్మ్. ఇది కూడా కొంచెం మనం ఎనీ యాక్షన్ కి హ్మ్. ఆలోచించాలండి. వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపన్ ఆఫ్టర్వర్డ్స్ అని హ్మ్. అది ఆలోచించి చేయాలి. హ్మ్. ప్రస్తుతానికి నేనేమంటాను, మళ్ళీ చెప్తున్నాను, సార్. మన ప్రజలందరూ కొంచెం నిగరానీ పెట్టుకుని హ్మ్. చుట్టుపక్కల చూసుకుని ఎవరైతే ఏదైనా అనుమానంగా యాక్షన్ చేస్తా ఉంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. హ్మ్. రెండోది, హ్మ్. 90% ముస్లిమ్స్ ఇన్ ఇండియా ఆర్ ఇండియన్స్ అండి. వాళ్ళకి ఇండియన్ కమిట్మెంట్, నేషనలిస్ట్ ఉంది. యెస్ ఆర్మీలో సార్. కూడా ఉన్నారు చాలా మంది. అవును. 10% అబవ్ గ్రౌండ్ సపోర్టర్స్ వాళ్ళ కూతుర్లని పాకిస్తానీ మనుషులకి డబ్బులు తీసుకుని అమ్మారు. హ్మ్. అది ఎందుకు అమ్ముతున్నారు అంటే అది కువైట్ నుంచి, యుఏఈ నుంచి, ఆ, ఆ, ముస్లిం కంట్రీస్ నుంచి వస్తా ఉంటుంటే వాళ్ళకు కూడా అమ్ముతున్నారు కదా. అవును. 1 వీక్ అవును. మ్యారేజ్, 1 month మ్యారేజ్, 1 year మ్యారేజ్ అని ఈ హ్మ్. టెంపరీ మ్యారేజెస్ పెట్టి సెల్లింగ్ హ్మ్. దే డాటర్స్. యెస్. ఈ యెస్. కరెక్ట్ సార్. పాకిస్తానీ మనుషుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని హ్మ్. వాళ్ళకి పెళ్లి చేసుకున్నట్టు అట్టి పెట్టి హ్మ్. 5 పిల్లలు, 6 పిల్లలు, అవును. some, అవును. ఇది వీఆర్ ఆల్ ఇండియన్స్ అని. బట్ పాకిస్తానీ పాస్పోర్ట్, హ్మ్. ఇండియన్ ఆధార్ కార్డు, హ్మ్. ఇండియన్ ఎలక్టోరల్ కార్డు, హ్మ్. డ్రైవింగ్ లైసెన్స్, ఇండియాలో జాబ్స్, హ్మ్. వీళ్ళందరూ 5th కాలం అండి. మనకి 5th కాలం అంటే టెర్రరిస్ట్ హ్మ్. కాలం లాగా ఉన్నారు. హ్మ్. హ్మ్. గవర్నమెంట్ ట్రై చేస్తుంది కొంతవరకు ఐడెంటిఫై చేసి పంపించడానికి. హ్మ్. లోకల్ వాళ్ళకి తెలుసు కదండి. అవును. లోకల్ అవును. వాళ్ళకి తెలిస్తే హ్మ్. సంథింగ్ రాంగ్ అంటే పోలీసుకి చెప్పాలి. హ్మ్. హ్మ్. బయటగా పోలీసు చెప్తే వాళ్ళు సపరేట్ చేసి పంపించేస్తాయి. హ్మ్. దాదాపు 10 లక్షల మంది ఉన్నారంట అట్లాంటి వాళ్ళు. హ్మ్. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సరే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సీజ్ ఫైర్ అనైతే చెప్తున్నారు. అయితే టార్గెట్‌గా తిరుమల, తిరుపతి కానివ్వండి, మన ఏపీ అండ్ తెలంగాణ కూడా టార్గెట్‌లో ఉందని చెప్తుంది. సో, ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? టెర్రర్ యాక్టివిటీస్ అండి. అవును సార్. ఇక్కడ టార్గెట్ చేయాలంటే పాకిస్తాన్ నుంచి చాలా దూరం అండి మనం. హ్మ్. హ్మ్. నాట్ ఈజీ. ఓకే. స్లీపర్ సెల్స్ ఉన్నాయి కదా. హ్మ్. అందుకనే స్లీపర్ చెప్తున్నా సెల్స్. కదా. ఈ అవును. స్లీపర్ సెల్స్, లోకల్ సపోర్ట్ వాళ్ళు హ్మ్. గొడవ చేస్తారు. హ్మ్. తిరుపతి అడ్మినిస్ట్రేషన్ లో చేరి లడ్డూలతో గొడవ చేసేవాళ్ళు, తిరుపతి ల్యాండ్ ఇంకోళ్ళకి ఇస్తాం అనుకునే వాళ్ళు, హ్మ్. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం చేయకూడదు. అవును. అవును. అందుకని మనం యాక్షన్ తీసుకోవాలి. సో, అలర్ట్‌గానే ఉండాలి అని అంటారు అప్పటిదాకా. పక్కా అలర్ట్ గా ఉండాలండి. హ్మ్.
సో ఇవాళ గవర్నర్ గారు కూడా ఆల్ సీఎంస్ తో భేటీ అన్నట్టు కూడా ఆయన ఒకటి ప్రచారణ చేశారు. సో మరి ఎలా ఉండబోతుంది అంటారు సార్ ఇప్పుడు వచ్చే రోజుల్లో? ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది ప్రెసెంట్ అయితే ఉంది. తర్వాత రేపు ఎల్లుండి పరిస్థితి చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? 4, 5 రోజుల దాకా, వారం రోజుల దాకా ఏం కాదండి. ఇట్ ఆల్ బి క్వైట్. దాని తర్వాత హౌ పాకిస్తాన్ రియాక్షన్ చూడాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఫైరింగ్ మొదలు పెట్టారా, లేకపోతే ఇండియా లోపల స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేశారా? సీజ్ ఫైర్ లేదు, మళ్ళీ పాజ్ బటన్ నుంచి ప్లే బటన్కి వెళ్ళాలి. అందాక వాళ్ళ డెసిషన్ వాళ్ళ చేతుల్లో మనం వదిలిపెట్టాలి. మనం సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ ని వీల్ మెయింటైన్, వాళ్ళు మెయింటైన్ చేస్తారా లేదా మనకు డౌట్. ఓకే సార్, చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుందో. లెట్స్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ, నమస్తే.